వీక్షకులకు స్వాగతం, నమస్కారం. హంద్రీనేవా దాన్ని పునాదిరాయి వేసింది, ప్రారంభోత్సవం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. నిన్న సాక్షి ఒక డిబేట్ పెట్టి కొమ్మినేని శ్రీనివాసరావుకి మేకప్ వేసి దాని వక్ర భాషను చెబుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కూడా రాజశేఖర రెడ్డి ఘనత అన్నట్టు చెప్పుకొస్తూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి? హంద్రీనేవా పుట్టుక కారణం ఎవరు, ప్రారంభోత్సవం చేసింది ఎవరు, మధ్యలో ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. హంద్రీనేవా చరిత్ర గురించి చెప్పండి సార్. మీరు అన్న వాక్యంలో ముందు వాక్యంలో సరే నిన్న జరిగిన డిబేట్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు హంద్రీనేవా గారి గురించి రకరకాలుగాను. అంటే చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరో మాట్లాడరు సార్. రామబ్రహ్మం గారు పోలవరం కూడా వాళ్ళదే అన్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ హయాంలో 35-40 ఏళ్ళ మధ్యలో ఆలోచన వచ్చి తర్వాత అంజయ్ గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు వీళ్ళంతా చేసుకుంటూ వచ్చారు. దాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అన్నారు. సరే ఇప్పుడు హంద్రీనేవా విషయంలో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు. హంద్రీనేవా అన్నది అసలు మామూలుగా సార్ అది ఇప్పుడు మనకి పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఎలా అంటామో రాయలసీమకి జీవనాడి హంద్రీనేవా. ఎందుకంటే కృష్ణా జలాల్లో ఉన్నటువంటి మిగులు జలాలని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ ఈ ఆలోచన ఇచ్చింది ఎవరికంటే కాటన్ దొరకి 150 ఏళ్ళ క్రితం. కాకపోతే అప్పట్లో జరగలేదు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, కృష్ణానదికి సంబంధించినటువంటి వరదలు వచ్చినప్పుడు మనం కనీసం మిగులు జలాలను మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనే ఆలోచన మొట్టమొదటిగా వచ్చింది ఎవరికి? ఎన్టీ రామారావు గారికి. ఆయన ఏం చేస్తారు? ఆయన ఆలోచనలో రూపమే గాలేరు నగరి, హంద్రీనేవా, తెలుగు గంగా ప్రాజెక్టులు. అక్కడి నుంచి మనం చెన్నైకి తాగునీరు కూడా ఇస్తాం తెలుగు గంగ ద్వారా. అంటే వరద జలాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఆ రోజున ఆలోచనకు వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హంద్రీనేవాకి డిజైన్ చేసింది ఎన్టీ రామారావు గారు. అవును. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞం అని పేరు చెప్పి దాన్ని ఏ విధంగా ధనయజ్ఞంగా మార్చాడు అనేది మనందరికీ తెలుసు. పోలవరం గురించి మాట్లాడుతున్నాం ఒక్క నిమిషం. అది కూడా ఎందుకంటే పోలవరానికి మా హయాంలోనే కంప్లీట్ చేసేస్తాం, మా కంప్లీట్ చేసేసి పోలవరం దగ్గర 100 అడుగులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కడతామన్నారు. అసలు పోలవరానికి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఏంటి? పోలవరానికి ఇంకా ఈ రోజుకి దాదాపు 1,00,000 కోట్ల వరకు చేరిపోయింది అంటే దానికి అన్యాయం చేసింది రాజశేఖర రెడ్డి. అసలు పోలవరానికి తట్టెడు సిమెంట్ వేయలేదండి ఆయన. కాలువలు తవ్వాడండి. ఎడమ కుడి కాలువలో మట్టి పనులు చేసి దోచుకున్నారు అంతే. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత దీనివల్ల ఎంత లాభం, తర్వాత ఎంత ముంపు ప్రాంతం ఉంది, ఎంతమందిని వలస పంపించాలి, వాళ్ళకి పునరావాసం ఏ విధంగా కల్పించాలి, ఆర్ఎన్ఆర్ అంటాం మనం, కల్పించాలి. అదే సందర్భంలో దానికి ఎంత ఎస్టిమేషన్ ఇది లెక్కేస్తారు. ఇది ఏమీ లేకుండా ముందు కాలువలు తవ్వించాడు దోచుకోవడానికి. కాలువలు తవ్వించిన తర్వాత 2013లో మనకి భూసేకరణ చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత ఇది భారమైంది. ఈ రోజున మనకి 1,00,000 కోట్ల దాకా ఎదిగిపోయిందంటే ఆ రోజు ఆయన చేసిన తప్పు. నిజంగా ప్రాజెక్ట్ డిజైన్ చేసిన రోజునే అతను ఆర్ఎన్ఆర్ ఇచ్చేస్తుంటే ఎంత భారం అయ్యేది కాదు. సరే ఇప్పుడు మనం హంద్రీనేవాకి వద్దామండి. హంద్రీనేవాకి వచ్చేటప్పటికి దాదాపు 700 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. అంటే అంత పెద్ద ప్రాజెక్టుకి 2014-19 మధ్యన ఫస్ట్ ఫేజ్ కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఎప్పుడైనా సరే అంటే ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గత ప్రభుత్వం ఏదైనా చేసిన దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. 2019-24 మధ్యన దాంట్లో కనీసం ఎంత పర్సంటేజ్ కూడా పనిచేయకుండా మీరు చూసే ఉంటారు. ఆ కుప్పం దగ్గర వాటర్ లేని చోట ట్రాక్టర్లతోటి ట్యాంకర్లతోటి వాటర్ పూసి ఎంత అడావుడి చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు. ట్యాంకర్లతో పోస్తే అది పర్లేదండి, ఆ గేట్లు కూడా అద్దెకి తీసుకొచ్చి పెట్టాడు. అటువంటి వ్యక్తి వచ్చి హంద్రీనేవా ప్రాజెక్టు మాదే రాజశేఖర రెడ్డి గారే చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంప్లీట్ చేశాడు అని ఇన్ని మట్ల ఏ విధంగా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి నల్ల తుమ్మ కంప పెంచాడు కదా. అదేనండి. దాదాపు మనకే రామబ్రహ్మం గారు 1040 ఉన్నాయి ఇంటర్నెట్ మనకి ఈ నీటిపారుదల ప్రాజెక్ట్ చిన్నవి అయితే 10 కావచ్చు, 1040 దాదాపు 450 ప్రాజెక్ట్స్ మొత్తం నాశనం అయిపోయే కారణం జగన్మోహన్ రెడ్డి. సరైన అవగాహన లేదు. అన్నమయ్య గేట్లకి గ్రీజ్ కూడా పెట్టించలేదు కదండి. గేట్లు కొట్టిపోయి ఎంతమంది అయ్యారో పార్లమెంట్లో దాని గురించి చర్చించారు. అవును, ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉండకూడదు అన్నదే అన్నమయ్య ప్రాజెక్టు ఒక కేస్ స్టడీ అని చెప్పేసి పార్లమెంట్లో చెప్పుకున్నారంటే సిగ్గుపడాలి. దాని మీద పెట్టాలి కొమ్మినేని శ్రీనివాస్ గారు డిబేట్. అది మానేసి ఇప్పుడు హంద్రీనేవా గురించి మాట్లాడుతున్నాడు. నేను అంటుంది మనకి విభజన చట్టంలో కూడా ఉన్నటువంటి ప్రాజెక్టు హంద్రీనేవా ప్రాజెక్టు. దాన్ని కాలువలు అంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు 190,000 ఎకరాలకి, సెకండ్ ఫేజ్లో 1,40,000 ఎకరాలు, అంటే ఓవరాల్గా ఏదైనా కూడా ఇంచుమించు
అది ఆ ప్రాజెక్టు వల్ల నేను అంటాను సార్, దాదాపు 6.5 లక్షల మంది సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవుతే మీకు కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం దాకా కూడా వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి. తర్వాత ఇంకా ఎలాగా చంద్రబాబు గారు ఒకవేళ కృష్ణా జలాల్లో సరైనటువంటి నీరు ఒక్కొక్కసారి లభ్యత తక్కువ ఉందండి. ఎందుకంటే ఎగువన కడుతున్న ప్రాజెక్టుల వలన, కర్ణాటక ఇవన్నీ కట్టేస్తున్న ప్రాజెక్టుల వలన, తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల వలన, అందుకని ఆల్టర్నేటివ్గా మనకు బనకచర్ల కూడా చూసుకుంటున్నాం పోలవరం నుంచి. కానీ అంటే మొత్తానికి ఆయన ఉద్దేశం ఏంటి, రాయలసీమను సస్యశ్యామలం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా రాయలసీమ బిడ్డగా అయినా ఏదైనా సహకరించాలనుకుంటే నీకు ఇంకా మంచి సలహాలు చెప్పు, ఏ విధంగా చేస్తుంది అవును. ఇంకా ఇప్పుడు హంద్రీనివాకు సంబంధించినటువంటి లైనింగ్ కూడా పెంచుతుంది. సెకండ్ ఫేజ్లో లైనింగ్ కూడా పెంచుతున్నారు, కాలువ సామర్థ్యం. నీకు హయాంలో ఎక్కడన్నా గుర్రపడెక్క తీసావా? గుర్రపడెక్క తీయలేకపోయావు నువ్వు. నేను అంటే ఫస్ట్ ఫేజ్లో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు పనిచేస్తుందండి. సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవుతే చిత్తూరు జిల్లా మొత్తానికి తాగునీరు, సాగునీరు అందుతుంది. అటువంటి ప్రాజెక్టు విషయంలో ఒక రాయలసీమ బిడ్డ అయ్యిండి మాట్లాడి చెప్పుకుంటాడు కదా రాయలసీమ గురించి అని చెప్పేసి. పైగా ఇప్పుడు ఏమంటాడు, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటాడు ఏంటి నాకు అర్థమైంది. కంప్లీట్ చేస్తున్న వ్యక్తి ఏమో ద్రోహ, కంప్లీట్ చేయకుండా కనీసం కాలవలతో కూడా తవ్వించకుండా గుర్రపడక్క కూడా తీయనటువంటి వ్యక్తి నువ్వు రాయలసీమకి ఏదో న్యాయం చేసినట్ట. ఏ విధంగా డిబేట్లు పెడతారు రామబ్రహ్మగా నాకు అర్థం కాదు. అసలు నీటిపారుదల గురించి వీళ్ళకి అవగాహన ఉందా? అసలు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వరద నీటికి ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటాం మనం. మీకు గుర్తుండే ఉంటుంది, కృష్ణా నదికి వరద వస్తే అక్కడ మన విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు అడ్డుపెట్టి చంద్రబాబు గారి నివాసం మునిగిపోతా ఉంటే డ్రోన్ కెమెరాలతో డ్రోన్ చేసి అదిగో అమరావతి మునిగిపోతుంది, లేకపోతే ముంపు ప్రాంతంలో చంద్రబాబు ఇల్లు కట్టుకున్నాడో, ఇన్ని రకాలుగా ఇది చేశారు. మీకు గుర్తుందో లేదో, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు మనకి కృష్ణానదికి శ్రీశైలం గేట్లు ఎత్తకుండా కర్నూలు సిటీని ముంచేసిన గనులు. అది నేను అంటే కనీసం ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలియని వ్యక్తులు. పైగా జలయజ్ఞం పేరుతో ఏదో కర్నూలులో 3 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడు. మన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా, మా పైన ఉన్నటువంటి రాష్ట్రం కదా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టేస్తే చూస్తా ఊరుకోవాలా, హిట్లర్గా మారిపోయావు నువ్వు అని కేసీఆర్ని విమర్శించాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాటేసుకున్నాడు, బూతులు పెట్టుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. అది వేరే చరిత్ర. ఆయన వచ్చేమో ఇక్కడికి వచ్చి బేషులు లేవు, బేషజాలు లేవు అని చెప్పేసి మాట్లాడాడు. ఏదైతే విమర్శించిన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ వెళ్ళాడు. నేను అంతా ఇవన్నీ మాట్లాడుకుంటుంటే నేను ఇందాక చెప్పినట్టుగా హంద్రీనివా ప్రాజెక్ట్ అన్నది రాయలసీమకి జీవనాడి. రాయలసీమ ప్రాంతాలు అన్నీ ఉన్నాయి, నీటి కొరత ఉంది. ఆ కొరత ఎందుకు ఉందంటే అదంతా కృత్రిమ కొరత. నిజంగా ప్రభుత్వాలు కానీ దృష్టి పెట్టి సరైనటువంటి నీటిని సద్వినియోగం చేసుకుంటుంటే రాయలసీమ సస్యశ్యామల ప్రాంతం అండి. అంటే సస్యశాలం అయితే ఆ పాలిగాళ్ళ ఆటలు సాగమని చెప్పి అవలేదు, కట్టబాటు చెప్పారు. ఎందుకంటే కొన్ని వర్గాలు కేవలం ఏంటంటే ఆ వర్గాలు వీళ్ళ మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరికినాయి అనుకోండి, వీళ్ళ దగ్గర పనిచేయరు, వీళ్ళ మాట వినరు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే వెనకబండి ప్రాంతాలు ఏదంటే ఉత్తరాంధ్ర రాయలసీమ అంటాం, వలసలు వెళ్ళే ప్రాంతాలండి. అవన్నీ వెనకబండి ప్రాంతాలు కాదండి, వెనక్కి నెట్టబండి ప్రాంతాలు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి నిజం చెప్పాలి, మొత్తం రాష్ట్రం పక్కన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ద్రోహం చేసింది ఎవరినైనా అంటే వైఎస్ కుటుంబం. తండ్రి హయాంలో జరిగింది, కొడుకు హయాంలో జరిగింది. వాటిని మళ్ళీ సమర్థించుకుంటా జరిగి ఇప్పుడు మొన్న మేలు వెళ్ళారండి చంద్రబాబు గారు, హంద్రీనివా కాలువలంటే పరిశీలించారు. ఆయన మాట చెప్పాడు, జూలై 10 నేను వస్తున్నాను, ప్రారంభోత్సవం చేస్తున్నాను అన్నాడు. ఆయన వచ్చారు, చేశాడు. ఆయన టైం చేశారు చెప్పినట్టు. అది కదా నిబద్ధత. ఆర్థికంగా భారమైనా కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కదా, కాలం లైనింగ్ పెంచుతున్నారు కదా ఎక్కడికెక్కడ. నేను అంటుంది మీకు ఏదన్నా ఇంతకంటే మంచి ఆలోచన ఏదన్నా వస్తే చెప్పండి, ఈ విధంగా చేస్తే బాగుంటుందండి. కనీసం అవగాహన లేకుండా జరుగుతున్న కార్యక్రమాలు అడ్డు పెడతా ఉండి గత హయాంలో 2014-19 మధ్య జరిగిన పనుల తర్వాత అప్పటికే 35% వర్క్స్ జరిగినాయండి. 2019-24 మధ్యన కనీసం చేసుంటే ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉంది. పాడేది కాదు, ఇంకా తక్కువ అయిపోయేదండి. తక్కువ లేదు, భారం తగ్గేది కదా, ఖజానా మీద భారం తగ్గేది. అది చేయడం మానేసి ఇప్పుడు జరుగుతున్నది. ఈరోజు వాళ్ళు ఏమో చేస్తే డ్రామాలు చేసి కూడా అద్భుతం అని చూపించుకుంటున్నారు. కుప్పం దగ్గర జరిగిన డ్రామాలో నిజంగా నీటిని ప్రవహిస్తా అంటే ప్రతి చోట చెరువులన్నీ క్లియర్ చేసి నీరు పంపిస్తూ ఉంటే దానికి కూడా మరి డిబేట్లు పెట్టి విషయం చెబుతున్నారంటే వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళంతా రాజశేఖర రెడ్డి ఘనత అంటున్నారు, ఆయన ఏం చేసి అర్థం కాదు. అంటే ప్రతిదీ రాజశేఖర రెడ్డి ఘనత అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అవసరం తగ్గట్టుగా ఆ పేరు ఉపయోగించుకుంటారండి. అవసరాలు తగ్గట్టుగా పోలవరాన్ని అన్నారు, పోలవరం అలాగే అంటున్నారు, ఇప్పుడు ఇదే అంటున్నారు. నీటిపారుదలకు సంబంధించి ఏదైనా మాట్లాడితే మా రాజశేఖర రెడ్డి గారి ఘనత. ఇప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయావు? మహేంద్ర తనయ ఉత్తరాంధ్రలో ఎందుకు కంప్లీట్ అయింది? కనీసం నీ హయాంలో కంప్లీట్ అయినటువంటి నీటిపారుదల ప్రాజెక్ట్ పేరు ఒకటి చెప్పమనండి, కొట్టుపని చెప్పచ్చు. కనీసం గ్రీజులు పెట్టలేదండి.
ఇప్పుడు ప్రాజెక్ట్స్కి డ్యాములు నిర్వహణ ఉంటుంది. పులిచెంతల ప్రాజెక్ట్ గేట్ కొట్టుకుపోయింది, గుండ్లగమ్మ గేట్ కూడా కొట్టుకుపోయింది, అన్నమయ్య గేట్ కొట్టుకుపోయింది. ఎంతమంది చనిపోయారో మనం చూసాం. లక్షలాది ఎకరాలు మునిగిపోయినాయి. ఆ పాపం నీది. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా చేయకుండా కనీసం గ్రిజ్ కూడా పెట్టినటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు హంద్రీనివాకి మన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఘనత అని చెప్పుకుంటాం ఏంటి అంటే కొన్ని పదాలు నేను మాట్లాడలేను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఊరు భాషలో వేరే విధంగా చెప్పేవాడిని. అంటే ఎవరో దానికి నీ పేరు పెట్టుకోండి. ఎవరి ఘనత? కష్టం ఎవరిది? దాని రూపకల్పన ఎవరిది? రామారావు గారు రూపకల్పన ఆ రోజు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే రాయలసీమ ప్రాంతానికి హంద్రీనివా ఇందా చెప్పాను మీకు, హంద్రీనివా, గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులు, ఆఖరికి చెన్నైలో తాగునీరుకు కూడా అవకాశం కల్పించేలా చేసిన దానికి రామారావు గారు రూపకల్పన ఇది డిజైన్ చేస్తే చంద్రబాబు గారు దాన్ని ఏదో రకంగా నిధులు సేకరించి తీసుకొచ్చి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నారు. కనీసం అవగాహన ఉండాలి కదా. ఆయన గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన అంబటి రాంబాబు గారు. నాకే అర్థం అవ్వలేదు పోలవరం గురించి, ప్రపంచానికి ఏం అర్థం అవుద్ది అంటాడు ఆయన. ఆయన అర్థం అవ్వకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎలా వేయడం మనకు అర్థం అవ్వదు. అంటే అటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు. అంటే ఆ శాఖల మీద పట్టుండాలి ముందుగా. అంటే ఇప్పుడు ఈ రోజున నిమ్మల రామారెడ్డి గారు అభినందించాలి సార్ అతన్ని. ప్రతిదానికి ఆ రోజున బుడమేర వరద వస్తే దగ్గరుండి పనులు చేయించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు పోలవరం మీద నిరంతరం పనిచేస్తున్నాడు. ఎక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు ఇన్కంప్లీట్గా ఉన్నాయో వాటిలన్నింటినీ చేసుకునే పరిస్థితి వెళ్తుంది. ప్రతిరోజు అన్ని ప్రాజెక్టులు తిరుగుతున్నాడు ఆయన. అంటే అది నిబద్ధత. అంటే దాని గురించి మాట్లాడాలంటే అదిగా మాట్లాడాలి. ఈరోజు ఒక ఇష్యూ వచ్చింది బనకచర్ల విషయంలో. తెలంగాణ అయితే కొన్ని అనుమానాలు పెట్టింది. వాళ్ళ అనుమానాలు నివృత్తి చేస్తున్నారు వీళ్ళ కూర్చుని. ఎప్పుడూ ఆ పని చేయగలిగావా? అంటే ఏదో రకరకాలుగా రాజకీయ ఆరోపణలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు నివృత్తి చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా రెండు రాష్ట్ర ప్రజల మధ్యన ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చేసే కల్పించుకున్నారు. నువ్వు రాష్ట్రంలోనే ఉండి రాష్ట్ర ప్రజలకే గండి కొడుతున్నావు. ఆ బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. ఏం తెలిసాడు బనకచర్ల ప్రాజెక్టు గురించి? బనకచర్ల పలకటమే తెలియదు ఆయన. దాని గురించి కూడా మాట్లాడేశాడు. ఎలా కడతారు, ఎలా కంప్లీట్ చేస్తారో అని. ఉన్నది కంప్లీట్ చేసుకోవాలి కదా. నిజమే, ఖచ్చితంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు కూడా మనకు కావాలి. జనాభా రాయలసీమలో మేజర్ ప్రాజెక్ట్ హంద్రీనివా అండి. ఖచ్చితంగా అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కదా. మిగతాది కూడా ఇంకో 30 డేస్లో అయిపోతుంది. దాని తర్వాత బనకచర్ల వెళ్తాడు ఆయన. 30 డేస్లో కంప్లీట్ చేసి నీరు అందించి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం దాకా కూడా నీరు ప్రవహించి చేసిన తర్వాత నేను వస్తానని చెప్పాడు ఆయన. పొంగనూరు పెద్దారెడ్డి పొలాలకు కూడా నీళ్ళు. నాకు బాగా గుర్తుండే రామబ్రహ్మం గారు 2017లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉరవకొండలో హంద్రీనివా ప్రాజెక్టుని కట్టకపోతే ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించడు. నాకు కానీ అధికారం ఇస్తే రెండు సంవత్సరాల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తాను అన్నాడు ఆయన. 2 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఈ మాట చెప్పింది 2017లో. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాం. ఏం కంప్లీట్ చేసావు? నేను అంటుంది ఇప్పటికైనా నువ్వు న్యాయం చేయకపోవు, అన్యాయం మాత్రం చేయకు రాయలసీమ ప్రజలకి. ఇప్పటికే రాయలసీమ చాలా ద్రోహం చేసావు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి నువ్వు నిజంగా ఒక రాజకీయ పార్టీ నేతగా ఉంటే నీ సలహాలు సూచనలు ఇవ్వు, తప్పలేదు. అంతేకాని బురద జల్లాలి, విషం చెమ్మాలి అంటే మీరు ఎంత పేరు చెప్పారు, సీనియర్ పాత్రికేయుడు ఆ ఛానల్లో కూర్చుని ఇన్ని డిబేట్లు పెట్టినా ఇన్ని రకాలుగా చేసినా మాత్రం ప్రజలు తూరు ఉమ్మేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాక్షస పాలనలో దోచు తింటమే సరిపోయిందని ప్రాజెక్టులను మూల పడవేసి ఆ రాయలసీమ రైతులకి రాయలసీమ ప్రజలకి వెన్నుపోటు పొడిచాడంటూ విశ్లేషించిన కూసుంపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.